ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. న్యాయం చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబును ఏ కారణంతో అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబటి, జోగి రమేష్ ఇంట్లపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారని అన్నారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తమ్మినేని సీతారాం నిలదీశారు. కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును ములాఖతులో భాగంగా తమ్మినేని సీతారాం మాజీ ఎంపీ మార్గాని భరత్ కలిశారు. జైలులో అంబటికి సదుపాయాలు కల్పించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహదహనాలు, లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. ఇది ఎలా రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. ఎక్కడ పడితే ఎక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారు. అందుకే నేను అడుగుతున్నాను, నేను అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశాను. ఏ కారణంతో అరెస్ట్ చేసి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. జోగి రమేష్ని మీరు అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఇళ్ల మీదకి పెట్రోల్ బాంబ్స్ విసిరారు, పెట్రోల్ బాంబ్స్తో దాడి చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, చాలా ఏజ్డ్. ఆయన ఏమైనా అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే చాలా మనుగడ కష్టం. అందుకే మేము చెప్తున్నాం, మీరేం చేయాలనుకున్నా, ఏం చెందాలనుకున్నా మీరు చాలా స్పష్టంగా వచ్చి ముందుకొచ్చి, అంతేగాని ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం